హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జశ్వంత్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి తెలుసుకుందాం. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో మనం మెయిన్గా నో ఫాలోవర్ ట్యాగ్ అంటే ఏంటి, అండ్ అలాగే మనం లింక్స్ ఎలా బిల్డ్ చేయాలి, గెస్ట్ పోస్టింగ్ అంటే ఏంటి, అండ్ సోషల్ మీడియా. సో వీటన్నిటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం టెక్నికాలిటీస్ ఆఫ్ ఏ లింక్ అంటే ఏంటో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ యాంకర్ టెక్స్ట్. వాట్ ఈస్ యాంకర్ టెక్స్ట్? యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు చూడొచ్చు జశ్వంత్ రెడ్డి అనే ట్యాగ్ ఉంది, జశ్వంత్ రెడ్డి అనే టెక్స్ట్ ఉంది. సో యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఈ టెక్స్ట్ మీద ఎవరైనా క్లిక్ చేసిన వెంటనే సో ఆ టెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏ లింక్ అయితే ప్లేస్ చేస్తామో ఆ లింక్కి రీడైరెక్ట్ అవ్వడం అనమాట. సో దీన్నే యాంకర్ టెక్స్ట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు లింక్ రిలవెన్స్, రిలవెంట్ టు యువర్ బిజినెస్, లింక్ వాల్యూ, ఏజ్ ఆఫ్ లింక్, జియో లొకేషన్ ఆఫ్ లింక్, పేజ్ వాల్యూ ఆఫ్ ద లింక్, టెక్స్ట్ రిలవెన్స్. సో వీటన్నిటి గురించి కంప్లీట్గా నేను మీకు ఇప్పుడు చెప్తాను సింపుల్గా. సో జనరల్గా మనం బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకునేటప్పుడు మన వెబ్సైట్ కంటెంట్కి సంబంధించిన బ్యాక్ లింక్ మాత్రమే మనం జనరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది నా వెబ్సైట్ వచ్చేసరికి టోటల్లీ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ india.xyz అనమాట. అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు ఇంకొక వెబ్సైట్ చూడొచ్చు, ఇండియన్ ఫుడ్ ఫర్ ఎవర్ అని. సో ఈ వెబ్సైట్ టోటల్గా ఫుడ్కి సంబంధించింది, కుకింగ్కి సంబంధించింది. సో ఇక్కడ నుంచి నేను ఏదైనా బ్యాక్ లింక్ జనరేట్ చేసుకుంటే నాకు కంప్లీట్గా యూస్లెస్ అనమాట. ఎందుకంటే ఈ వెబ్సైట్ యొక్క కంటెంట్ టోటల్లీ ఫుడ్కి సంబంధించింది, అండ్ ఈ వెబ్సైట్ యొక్క కంటెంట్ టోటల్గా టెక్నికాలిటీ లైక్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట. సో రెండు క్వైట్ డిఫరెంట్ అనమాట. సో రెండు టోటల్గా డిఫరెంట్ కాబట్టి నాకు ఈ వెబ్సైట్ నుంచి, అంటే ఇండియన్ కుకింగ్ టిప్స్, ఈ వెబ్సైట్ నుంచి వచ్చే బ్యాక్ లింక్ అనేది నాకు వేస్ట్ అనమాట, అంటే యూస్లెస్. సో మనం బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకునేటప్పుడు మన వెబ్సైట్కి కంటెంట్, అంటే మన వెబ్సైట్లో ఉండే కంటెంట్కి రిలేటెడ్ అయిన బ్యాక్ లింక్స్ మాత్రమే మనం బిల్డ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నోన్ యాజ్ లింక్ రిలవెన్స్ అనమాట. అండ్ రిలవెంట్ టు బిజినెస్ కూడా సేమ్ అలానే. అండ్ ఏజ్ ఆఫ్ ది లింక్ అండ్ జియో లొకేషన్ ఆఫ్ ది లింక్ అంటే సపోజ్ మనం బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఫాస్ట్గా బ్యాక్ లింక్స్ అనేవి బిల్డ్ చేయకూడదు. సో మనం క్లియర్గా వెరిఫై చేసుకొని మనం బిల్డ్ చేసే బ్యాక్ లింక్ అనేది, అంటే బ్యాక్ లింక్ సైట్ అనేది పేజ్ ర్యాంక్ ఎక్కువ ఉండాలన్నమాట. సో పేజ్ ర్యాంక్ ఎక్కువ ఉండే సైట్స్ నుంచి మనం బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకుంటే మన ర్యాంక్ కూడా, అంటే మన పేజ్ ర్యాంక్ కూడా ఇంక్రీస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సపోజ్ పేజ్ ర్యాంక్ తక్కువ ఉన్న సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తీసుకుంటే మన పేజ్ ర్యాంక్ ఇంక్రీస్ అవ్వడానికి ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ అలాగే దాంతోపాటు మనం లొకేషన్ కూడా చూసుకోవాలి. సో మనం బిల్డ్ చేసే బ్యాక్ లింక్ యొక్క లొకేషన్, సపోజ్ మన సైట్ లొకాలిటీ ఇండియా అయితే మనం ఇండియాలోనే మనం బ్యాక్ లింక్స్, ఇండియన్ వెబ్సైట్స్లోనే మనం బ్యాక్ లింక్స్ అనేవి చూసుకోవాలి. ఒకవేళ యూఎస్ అయితే యూఎస్కి సరౌండింగ్ సైట్స్లోనే మనం బ్యాక్ లింక్స్ అనేవి చూసుకోవాలి. ఫైనల్గా టెక్నికాలిటీస్ ఆఫ్ ఏ లింక్ అంటే మనం తీసుకునే బ్యాక్ లింక్ యొక్క సైట్ పేజ్ ర్యాంక్ కూడా ఎక్కువ ఉండాలి, అండ్ దాంతోపాటు ఆ సైట్ కూడా మన సరౌండింగ్లోనే ఉండాలి, అండ్ అలాగే కంటెంట్ కూడా మనకి రిలేటెడ్ అయి ఉండాలి. సో ఈ ఫ్యాక్టర్స్ ఉంటేనే మనం బ్యాక్ లింక్ అనేది ఆ సైట్ నుంచి తీసుకోవాలన్నమాట. సో ఇది టోటల్గా టెక్నికాలిటీస్ ఆఫ్ ఏ లింక్. సో ఇప్పుడు మనం నో ఫాలో ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. అసలు నో ఫాలో ట్యాగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, హౌ డూ వాట్సాప్ మేక్ మనీ అని చెప్పి ఇక్కడ నేను ఒక పోస్ట్ అనేది, నేను ఒక ఆర్టికల్ అనేది రాశాను. సో సపోజ్ ఈ ఆర్టికల్ నాది కాదనుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ ఈ ఆర్టికల్ నేను రాయలేదు. సో ఈ ఆర్టికల్ బయట ఎవరో, అంటే బయట ఒక వేరే కంపెనీ వాళ్ళు రాసి సో ఈ ఆర్టికల్ని నా సైట్లో పబ్లిష్ చేయమని ఇచ్చారు. సపోజ్ నా సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుందని మనం అనుకుందాం. సపోజ్ నా సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఆర్టికల్ని నా సైట్లో పబ్లిష్ చేయమని నాకు కొంత మనీ ఇచ్చి ఈ పబ్లిష్ చేయించుకుంటారు ఇలాగా. సో దీని ద్వారా ఏంటంటే నా సైట్కి వచ్చే ట్రాఫిక్ అనేది ఈ అడ్వర్టైజ్మెంట్, లైక్ ఈ యాడ్, ఈ ఆర్టికల్ అనేది చూసి వాళ్ళ సైట్కి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్నే పేమెంట్ అంటాం, అంటే పెయిడ్ లింక్స్ అంటాం. ఇలా చేస్తే గూగుల్ మనల్ని స్పామ్ చేస్తుంది, అండ్ దాంతోపాటు హైలీ పెనలైజ్ అనమాట, మనకి పెనలైజ్ అనేది కూడా చేస్తుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఈ పోస్ట్కి మనం నో ఫాలో ట్యాగ్ అనేది యాడ్ చేస్తాం. సో నో ఫాలో ట్యాగ్ని మనం ఎలా యాడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ముందుగా పోస్ట్ పబ్లిష్ చేసే ముందు మీకు ఇక్కడ రైట్ సైడ్లో కస్టమ్ రాబర్ట్స్ ట్యాగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు roberts.txt గురించి ఆల్రెడీ నేను మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అక్కడి నుంచి కూడా మీరు ఒకసారి ఆ వీడియో చూసి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ డిఫాల్ట్ మీద క్లిక్ అయి ఉంటుంది. సో ఈ డిఫాల్ట్ని తీసేసి, అండ్ ఇక్కడ మీకు నో ఫాలో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ నో ఫాలో మీద క్లిక్ చేయండి. నో ఫాలో మీద క్లిక్ చేసి పబ్లిష్ చేసిన వెంటనే సో ఇలా నో ఫాలో మీద క్లిక్ చేస్తారు కాబట్టి ఈ పబ్లిష్డ్ పోస్ట్ అనేది గూగుల్ క్రాల్ చేయదనమాట. సో గూగుల్ క్రాల్ చేయదు, అండ్ మ్యాక్సిమం ఇది సైట్ మ్యాప్లో కూడా జనరేట్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా మనం నో ఫాలో లింక్స్ అనేవి యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సోషల్ మీడియా ప్రెసెన్స్. సోషల్ మీడియా ప్రెసెన్స్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మన వెబ్సైట్ తోటి, అంటే మన వెబ్సైట్ నేమ్ తోటి సోషల్ మీడియాస్లో అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో వీటన్నిటిలో మనం ఒక్కొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి మనం ట్రాఫిక్ అనేది కూడా మనకి జనరేట్ అయ్యేలాగా చూసుకోవాలి.
సో ఎలాగంటే మన వెబ్సైట్లో మనం ఒక లింక్ని అంటే మనం ఒక ఆర్టికల్ని పోస్ట్ చేసిన తర్వాత ఆర్టికల్ యొక్క లింక్ని మన సోషల్ మీడియా అకౌంట్స్లో ఫార్వర్డ్ చేయాలి. సో దాని ద్వారా ఏంటంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో మనకి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ట్రాఫిక్ అనేది జనరేట్ అయితే మనకి బయట పీపుల్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ బాగా వస్తుందని సో గూగుల్ నమ్ముతుంది అనమాట. సో ఇది టోటల్గా సోషల్ మీడియా ప్రెసెన్స్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్ ఆఫ్ కంటెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు టు డూ లిస్ట్, రౌండప్స్ అని, ఇన్ఫోగ్రాఫిక్స్ అని చాలా ఉన్నాయి. సో ఇందులో మెయిన్గా ఏంటంటే మనం వెబ్సైట్కి ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడానికి ఇవి యూస్ అవుతాయి అనమాట. సో ఎలా అంటే మనం మన వెబ్సైట్కి అంటే మన వెబ్ కంటెంట్కి రిలేటెడ్ పోస్ట్ అనేది ఒకటి రాసి ఆ పోస్ట్ని మనం మన వెబ్సైట్లో పబ్లిష్ చేయకుండా బయట అంటే ఏదైనా ఒక మంచి పేజ్ ర్యాంక్ హై ఉన్న వెబ్సైట్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి మనం రాసిన కంటెంట్ అనేది నచ్చితే వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారన్నట్టు. సో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక రిటర్న్ లింక్ అనేది ఇస్తారనమాట, బ్యాక్ లింక్ లాగా. సో అక్కడ మనకి బ్యాక్ లింక్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మనం బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వీడియోస్ అని ఉంది ఆప్షన్. సో వీడియోస్ నుంచి కూడా మనం బ్యాక్ లింక్స్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ మీరు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, నేను మీకు వీడియోలాగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అండ్ అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ ఇస్తాను. మ్యాక్సిమం కొంతమంది అంటే కొంత ట్రాఫిక్ అన్నా కానీ నాకు యూట్యూబ్ నుంచి నా వెబ్సైట్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ గో టు డిస్క్రిప్షన్ చెప్తాను అనమాట. సో డిస్క్రిప్షన్లో నేను నా లింక్ అనేది ఇస్తాను, నా వెబ్సైట్ లింక్. అక్కడి నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అని చెప్తాను. సో మ్యాక్సిమం కొంత యూజర్స్ అన్నా కానీ నా వెబ్సైట్కి వచ్చి ఆ పోస్ట్ అనేది రీచ్ చేయడం జరుగుతుంది. సో ఇలా వీడియోస్ ద్వారా కూడా మనం ట్రాఫిక్ అనేది జనరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనిటీస్ అండ్ ఫార్మ్స్. అంటే నేను సపోజ్ మీరు క్వారా చూసి ఉండొచ్చు, క్వారాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా మీకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీరు అక్కడి నుంచి కూడా మీ వెబ్సైట్కి డైరెక్ట్గా బ్యాక్ లింక్ వేసుకోవచ్చు. మీరు అక్కడి నుంచి కూడా మీకు కొంత ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా గూగుల్ బిజినెస్ పేజ్ అని చెప్పి మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు google.com/intl/en_in_business అని చెప్పి మీకు ఉంటుంది. డైరెక్ట్గా ఇది గూగుల్ రీసెంట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఇది డెవలప్ చేసింది. సో గూగుల్ బిజినెస్ పేజ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సైడ్ మనకి సజెషన్స్ లాగా మనకి ఇస్తుంది అనమాట. బెస్ట్ రెస్టారెంట్స్ నియర్ బై మీ అలా క్లిక్ చేసినప్పుడు మనకి సైడ్లో ఈ రెస్టారెంట్స్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఓపెన్ అయి ఉంటుంది, డైరెక్షన్స్ అని చెప్పి, ఇక్కడ కాల్ అని చెప్పి, మెసేజ్ అని చెప్పి. సో టోటల్గా ఆ రెస్టారెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం గూగుల్ బిజినెస్ పేజ్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయడం వల్ల కూడా మనకి మన వెబ్సైట్కి ట్రస్టబిలిటీ ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి లిస్టింగ్ అనేది అంటే ర్యాంకింగ్ అనేది కొంత పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి గెస్ట్ పోస్ట్ అంటే ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో మనకి మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా మనం అక్కడే ఒక ఆర్టికల్ రాయొచ్చు ఫ్రెండ్స్. సో అలాగా ఆర్టికల్స్ రాసిన తర్వాత మనం అక్కడి నుంచి కూడా బ్యాక్ లింక్స్ అని వేసుకోవచ్చు. సో అక్కడి నుంచి కూడా మనం కొంత ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్గా ఆఫ్ పేజ్ SEO అంటే. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఒక లైక్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారైతే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు నా వీడియోస్ని ఈజీగా చూడొచ్చు ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై నౌ.